శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యంలో దేవతాధికరణంలో భాగం 32గా చెప్పుకుంటున్నాం. నిన్నటి భాగం ఒక్కసారి చెప్పుకున్నాం. ఇక్కడ వేదంలో 4 విధాలైన వాక్యాలు ఉన్నాయి. ఒకటి కొన్ని విధి వాక్యాలు. ఇవన్నీ ఏంటో ఒక కర్మ చేయాలని చెప్పేవి మాత్రమే. అవి ఒక ప్రమాణాలుగా చెప్తాయి. ఇలా చేయకూడదు అనేవి చెప్పేవి నిషేధ వాక్యాలు. ఇలా చేయొద్దు, ఇది చేస్తే మంచిది కాదని చెప్తాయి. అవి ప్రమాణమే. ఇది విధి వాక్యాల చేత విధించబడిన కర్మలను స్తుతిస్తూ కూడా కొన్నింటిని నిందిస్తూ ఇట్లా ఉన్న వాక్యాలు ఒక అర్థవాదాలు. అంటే కొన్ని కర్మలను స్తుతిస్తాయి, కొన్నింటిని నిందిస్తూ ఉంటాయి. అటువంటి అన్నినేమో అర్థవాదాలు అంటారు. వీటి ఒకే ఒక్క ప్రయోజనం స్తుతించడము నిందించడమే తప్ప మరేమీ లేదు. స్తుతిస్తూ నిందిస్తూ అవి చెప్పి ఆ విషయాలు ఒక ప్రమాణాలు కావు. ఇది మంచిదే అది చెడ్డని చెప్పడం మాత్రమే వాటి పని. ఇంకా మంత్రాలు ఉంటాయి. 4వది ఇవి. ఇంకా ఈ కర్మ చేసేటప్పుడు ఈ మంత్రం చదవాలి అని చెప్పబడి ఉంటుంది అన్నమాట. ఈ మంత్రం చదవడం వల్ల మన బాడీలో యాక్టివేషన్ 72,000 నాడులు ఉంటాయి కదా. ఏ మంత్రం చదివితే ఆ ఫలితం ఉంటుంది అన్నమాట. సంపద కావాలంటే సంపద మంత్రం అంటే ఆ యాక్టివేట్ అవుతాం వల్ల మనకు అట్లా ఉంటుంది. అసలు మంత్రం కూడా అంత తయారు చేశారు. అంతా కూడా శ్రీ విద్యలోని మంత్రాలే. కానీ ఒక యాక్టివేషన్ ఏ నాడులైతే యాక్టివేషన్ అవుతాయో అలా చెప్తారన్నమాట. దాన్ని వినియోగించడం అంటారన్నమాట. ఇక్కడ మంత్రాలు, ఆ మంత్రం చదవాలని. ఆ మంత్రాలు చదువుతున్నప్పుడు చేస్తున్న ఆ కర్మను గూర్చి ఏదైనా వాటిలో ఉంటే ఉండవచ్చు. కర్మకు సంబంధించి ఆ విషయాన్ని ఒక మంత్ర పఠన పూర్వకంగా స్మరిస్తూ కర్మ చేయాలి. మంత్రాలు చెప్పిన విషయాలు ఇంకేమైనా ఉంటే కూడా వాటిని ప్రమాణంగా తీసుకోవాల్సిన పని లేదు. ఈ కర్మానుష్ఠంలో వినియోగించబడటమే మంత్రాల పరమ ప్రయోజనం. అంటే మనకు కర్మ చేసేటప్పుడు వాటికి వల్ల మనకు ఉపయోగపడటం కోసమే ఆ మంత్రాల ప్రయోజనం అని చెప్పారు ఇక్కడ. ఇతిహాస పురాణాలు ఒక పురుష విరచితాలు, అంటే మన పురుషుడితో తయారు చేసినవి కాబట్టి వాటికి స్వతంత్రంగా ఒక ప్రామాణ్యం అంటూ లేదు. ఇది మీమాంసకుల మతం. జైమిని మతం కూడా చెప్పబడిన ఈ పూర్వపక్షం వాళ్ళ ఈ సిద్ధాంతం మీద ఆధారపడింది. జైమిని మతం అయితే ఆ సిద్ధాంతం ప్రకారం ఆధారపడింది అని చెప్పారు. ఇప్పుడు మనం 32వ భాగం చెప్పుకుంటున్నాం. ఇతిహాసాలు అన్ని కూడా పురుష విరచితాలు కాబట్టి వాటికి ఒక ప్రమాణంగా తీసుకోవద్దు అని చెప్తున్నారు అన్నమాట. స్వతంత్రంగా దానికి స్వతంత్రమైన ప్రామాణ్యం అయితే లేదని చెప్పారు. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకునేదంతా పూర్వమీమాంసల మతం అని, అట్లా జైమిని మతంగా చెప్పబడిందని ఈ పూర్వపక్షం వాళ్ళు ఆ సిద్ధాంతం మీద ఆధారపడ్డారు అని చెప్పుకున్నారు. ఇప్పుడు ఇంకా 32వ భాగంగా చెప్పుకుంటున్నాం. భావమితి తు కాని బాధరాయణుడు భావం అధికారం ఉండటాన్ని అంగీకరిస్తున్నాడు. అస్థి శుద్ధ బ్రహ్మ విద్యలో అధికారం ఉంది కదా అని సూత్రార్థం. తు శబ్ద ఇది. తు శబ్దం పూర్వపక్షాన్ని నిరాకరించుచున్నది. బాధరాయణాచార్యుడైతే దేవాదులకు కూడా అధికారం ఉందని తలుస్తున్నాడు. దేవతాదులతో కలిసిన మధ్యాది విద్యలలో అధికారం కుదరకపోయినా శుద్ధ బ్రహ్మ విద్యలో సంభవం ఉంది కదా. అధికారానికి కావలసినవి ఆర్ధిత్వం అంటే కోరిక, సామర్థ్యం, నిషేధం లేకపోవటం ఇలాంటివే కదా. ఒక దానిలో కుదరదు కదా అని సంభవమైన కుదిరే చోట కూడా అధికారం నిరాకరించబడకూడదు కదా. మనుషులలో కూడా బ్రాహ్మణాదులకు అందరికీ రాజసూయం మొదలైన అన్ని యజ్ఞాల్లోనూ అధికారం లేదు. అక్కడ ఏ న్యాయమో అది ఇక్కడ కూడా వర్తిస్తుంది. బ్రహ్మ విద్యను ప్రస్తావించి శృతిలో దేవాదులకు అధికారాన్ని సూచిస్తూ తద్యో మనుష్యానాం, దేవతలలో ఎవడెవడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడో అతడు ఆ బ్రహ్మగానే అయ్యాడు. అట్లే ఋషులలోను మనుషుల్లోను కూడా అని తేహ కామాన్, ఆ దేవతలు ఒకరితో ఒకరు ఇలా అన్నారు. ఏ ఆత్మను అన్వేషించి సమస్త లోకాలను సమస్త కామాలను పొందుతారో అట్టి ఆత్మను అన్వేషించుదాం అని ఇంద్రో అసురానాం, దేవతలలో ఇంద్రుడు, అసురులలో విరోచనుడు బ్రహ్మ విద్య కొరకే ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు అని ఈ విధమైన వాక్యాలు కనబడుతున్నాయి. స్మృతులకు సంబంధించిన
గంధర్వ యాజ్ఞవల్క్య సంవాదికాధికం కూడా కనబడుతుంది. అమృతమైన బ్రహ్మ ఏది అని గంధర్వుడు ప్రశ్నించగా యాజ్ఞవల్కుడు వారిని ఉపదేశించాడని భారతంలో మోక్షధర్మ ప్రకరణంలో ఉంది. ఓకే, ఇక్కడ చెప్పుకున్నాం, రేపు మిగతాది రేపు చెప్పుకున్నాం. ఇది ఒకసారి అర్థం మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. ఇక్కడ బాదరాయణుడు ఒక భావంగా ఒక అధికారం ఉంటాన్ని అంగీకరిస్తున్నాడు. ఇక్కడ శుద్ధ బ్రహ్మ విద్యలో కూడా అధికారం ఉంది కదా అని ఇక్కడ సూత్రంగా చెప్పుకుంటున్నాం. తూ శబ్దం అంటే పూర్వపక్షాన్ని తూ శబ్దం అంటే పూర్వపక్షాన్ని నిరాకరిస్తుందన్నమాట. ఇది బాదరాయణాచార్యుడు ఏదైతే దేవాదులకు కూడా అధికారం ఉందని తెలుస్తున్నాడు కదా, దేవతాదులతో కలిసి మధ్వాది విద్యల్లో కూడా అధికారం కుదరకపోయినా కూడా శుద్ధ బ్రహ్మ విద్యలో అసంభవం ఉంది అని చెప్తున్నాడు. మధ్వాది అంటే తేనె అటువంటి విద్యల్లో అధికారం కుదరకపోయినా కూడా ఓ శుద్ధ బ్రహ్మ విద్యలో మటుకు సంభవం ఉందే కదా. అధికారానికి కావాల్సింది కోరిక అనేది కావాల్సింది ఒక సామర్థ్యమును నిషేధం లేకపోవడం ఇలాంటివే కదా. ఒకదానిలో కుదరదు కదా అని అంటే సంభవం అంటే కుదిరే చోట కూడా అధికారం నిరాకరించబడకూడదు కదా. వాళ్ళు కోరుకుంటమే ఏదైనా మనకి బ్రహ్మ విద్య పొందాలని కూడా మనకి కోరిక కలిగితమే కదా. ఏదైనా సరే కోరిక ఉండాలి, సామర్థ్యం ఉండాలి, అన్ని ఉంటేనే కదా మనకి తెలుసుకోవాలని కోరిక బట్టే సామర్థ్యాన్ని పెంచుకుని మనం దేన్నైనా ముందుకెళ్తాం కదా. ఇట్లా అలాగే సంభవమే కుదిరే చోట కూడా అధికారం నిరాకరించబడకూడదు కదా అని మనుషుల్లో కూడా బ్రాహ్మణాదులకు అందరికీ రాజసూయం మొదలైన అన్ని యజ్ఞాల్లోనూ అధికారం లేదు. అక్కడ ఏ న్యాయమో అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది కదా. బ్రహ్మ విద్యను ప్రస్తావించి శృతిలో దేవాదులకు అధికారాన్ని సూచిస్తూ కూడా దేవతల్లో ఎవడెవడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడో అతడు ఆ బ్రహ్మగానే అయ్యాడని, అట్లే ఋషుల్లో కూడా మనుషుల్లో కూడా అంటే ఆ బ్రహ్మజ్ఞానం పొందినవాడు బ్రాహ్మణుడే అని మన ఋషుల్లో అయినా మనుషుల్లో అయినా దేవతలు అయినా సరే అని కూడా చెప్పారు. ఇక్కడ ఆ దేవతలు ఒకరితో ఒకరు ఇలా అన్నారన్నమాట. ఏ ఆత్మను అన్వేషించి సమస్త లోకాలు కూడా సమస్త కామాలను పొందుతున్నారో అట్టి ఆత్మను అన్వేషించుదామని దేవతల్లో ఇంద్రుడు, అసురుల్లో విరోచనుడు వీళ్ళిద్దరూ కూడా బ్రహ్మ విద్య కొరకే ప్రజాపతి దగ్గరికి వెళ్ళారని ఈ విధమైన వాక్యాలు శృతుల్లో మనం విన్నాం కదా. వశిష్ఠ గీతలోనూ ఉంటుందా, నెక్స్ట్ ఇదే ప్రస్తావిస్తాం అన్ని ఉపనిషత్తుల్లో కూడా ఉన్నది కదా. ఈ వాక్యాలు కనబడుతున్నాయి కదా. ఈ స్మృతులకు సంబంధించి గంధర్వుడు కూడా యాజ్ఞవల్క్య సంవాదికం కూడా కనబడుతుంది. అది అక్కడ భారతంలో మనం వింటాం కదా యాజ్ఞవల్కుడితోటి. అమృతమైన బ్రహ్మ ఏదని గంధర్వుడు ప్రశ్నించగా కూడా యాజ్ఞవల్కుడు వానికి ఉపదేశించాడని భారతంలో మోక్షధర్మ ప్రకరణంలో ఉంది కదా అని చెప్పుకొచ్చారు ఇక్కడ. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవతాధికరణంలో 32వ భాగం సంపూర్ణం.